జస్ట్ ఈరోజే నేను యూట్యూబ్లో ఒక న్యూస్ చూడటం జరిగింది. ఆ న్యూస్ యొక్క సారాంశం ఏంటనేది ఇప్పుడు ముందు చెప్పుకోబోతున్నాము. అయితే ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము ఇంటర్మీడియట్ చదివే టైంలో అందరం సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక జోకే అనేది మాటగా అనుకునేవాళ్ళం. అదేంటి అంటే ఇంటర్మీడియట్, మనందరం ఇంటర్మీడియట్కి వచ్చాము అనగానే మా ఫ్రెండ్స్ సరదాగా అనేవాళ్ళు ఇంటర్మే ఈడియట్ అని చెప్పని. అదేంట్రా అని చెప్పని మేము అనుకుంటే వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు, అప్పట్లో తెలిసి తెలియని వయసు. ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మే ఈడియట్ అంటే ఇంటర్లో పిల్లలందరూ ఈడియట్స్గానే ఉంటారు. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది అంతే ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా ఆలోచన శక్తి ఉండదు. వాళ్ళు ఏది అనుకుంటే అదే కరెక్టు అని నమ్మే వయసు. వాళ్ళకి సరైన వయసు అనేది ఉండదు. కానీ వాళ్ళ మనసులో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆ ఫీలింగ్ ఏం లేదండి, వాళ్ళు కాలేజ్కి వచ్చాము, కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పని చెప్పుకునే వయసు అది. అయితే మన పూర్వకాలం చదువులు కనుక తీసుకున్నట్లయితే మన పూర్వకాలం చదువులో ఎస్ఎస్ఎల్సి అని చెప్పని ఉండేదండి. ఎస్ఎస్ఎల్సి చదవడం అంటే అప్పట్లో చాలా గొప్ప అండి. దాన్ని మనం ఇప్పుడు 10th క్లాస్ అని చెప్పని అంటున్నాం. ఎస్ఎస్ఎల్సి చదివితేనే వాళ్ళకి గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చేవి, వాళ్ళు డెవలప్మెంట్ అనేవాళ్ళు, వాళ్ళు మంచి నెక్స్ట్ బారిస్టర్గా వెళ్ళటమో లేకపోతే ఇంజనీరింగ్గా చేయటమో చేసుకునేవాళ్ళు. అప్పట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అట్లానే ఉంటుంది. అయితే 1960 సంవత్సరంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా వరకు మారిందండి. అప్పట్టే ఇంటర్ బోర్డ్ అనేది ఏర్పడింది. అప్పట్లో పియూసి, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనే ఒక సిస్టమ్ స్టార్ట్ అయ్యి ఈ ఇంటర్మీడియట్ని 2 సంవత్సరాలు డివైడ్ చేసేసి దాన్ని ఒక కాలేజీ వ్యవస్థగా స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. అయితే నేను ఒకటే చెప్తున్నాను, అప్పటి కాలంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్కి అప్పుడు పిల్లలు ప్రయోజకులయ్యారు, రిటైర్డ్ అయ్యారు, కొంతమంది చనిపోయారు కూడా. అంటే విద్యా సంవత్సరం ఇన్నిన్ని గవర్నమెంట్ ఇన్నిన్ని సంస్థల్లో ఇంతింత పరిణామాలు తీసుకొస్తుంది, ఇంతింత మార్పులు తీసుకొస్తుంది. మరి ఎంతోమందిని నడిపించే ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థని ఎందుకు అప్డేట్ చేయట్లేదు? ఇప్పుడు మీరే చూడండి, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఈరోజు పుట్టిన ఒక యాప్ 2-3 రోజుల్లో అప్డేట్ అనేది వస్తుందండి. అప్డేట్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుకొని వచ్చిన తర్వాత నేను సిఈసి చదువుకున్నాను, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. సిఈసి తర్వాత ఏం చేయాలో మాకు తెలియదు. సిఈసి అసలు ఎందుకు తీసుకున్నామో తెలియదు. సరైన గైడెన్స్ అనేది లేదండి. చదువుకున్న తర్వాత ఒక కరెక్ట్ ఆ పిల్లలకి జీవనోపాధి అనేది కల్పించడం అనేది ప్రస్తుతం మనం విఫలమయ్యాం. కాలేజీల్లో చెప్పటం లేదు, ఇన్స్టిట్యూట్స్లోనూ చెప్పటం లేదు. సరే, డిగ్రీ నేను బీకామ్ చదివానండి. బీకామ్ చదివిన తర్వాత ఏం చేద్దాం తెలియదు. అయితే ఎడ్యుకేషన్ లెవెల్ని మనం డెవలప్ చేసుకోవడం కోసం, ఒక ఉద్యోగం అనేది కల్పించుకోవడం కోసం నేను ఎంబీఏ చేసిన తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మళ్ళీ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిలబస్సే ఉంటుందండి. ఆ 5వ తరగతి నుంచి 10వ తరగతి సిలబస్ను అప్పుడు కరెక్ట్గా చదువుకున్నట్టు ఈరోజు ఉద్యోగం వచ్చేది కదా, అదొక ఫీలింగ్. సో సరైన స్టాండర్డ్స్తో కూడిన విద్య అనేది ఇప్పుడు పిల్లలకి అందించడం అనేది లేదు. సో దయచేసి నేను చెప్తున్నానండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థని రద్దు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు రావటం అనేది జరిగిందండి. దానివల్ల చాలామంది పిల్లలు వాళ్ళకి ఉపయోగం అనేది ఉంటుందని మా ఒపీనియన్. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలండి. ఈ అబ్రాడ్లో మనం ఇతర దేశాల్లో కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఇంటర్ నుంచి వాళ్ళు ఏ పని చేయాలో అనేది వాళ్ళకి సరైన ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తారు. వాళ్ళు ఒక డిగ్రీ పాస్ అయిన వెంటనే వాళ్ళకు ఒక ఉద్యోగం అనేది జీవనోపాధి అనేది కల్పించబడుతుందండి. ఇది వాళ్ళకి కంపల్సరీగా కావాలి. అలాంటి మార్పు అనేది మన ఇండియాలో కూడా రావాలండి. ఎందుకంటే మా వదిన గారు చెప్పేవారు, జర్మనీలో మా పాపని డిగ్రీ యూనివర్సిటీలో యూనివర్సిటీ లెవెల్ అంటే ఇక డిగ్రీ అంటే యూనివర్సిటీ లెవెలేనండి. అక్కడ గవర్నమెంట్ అది
గవర్నమెంట్లో ఒక సీట్ రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, కానీ ఇక్కడ గవర్నమెంట్లో సీట్ చాలా ఈజీగా దొరుకుతుందండి. సో డిగ్రీ అయిపోయిన వెంటనే మా పాప జాబ్ జాయిన్ అయిపోయింది. ఇప్పుడు నెలకు వచ్చేసేసి దగ్గరగా 3000 యూరోస్ సంపాదిస్తున్నారండి. సో ఇక్కడ ఆ 3000 యూరోస్ దగ్గరగా 100 రూపాయలు, యూరో అంటే ఇప్పుడు 100 రూపాయలండి, దగ్గరగా 3 వాళ్ళు చాలా లక్షల్లో వాళ్ళ జీతం ఉందండి. ఆ జీతం ఇక్కడ సంపాదించాలంటే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడాలండి? కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. సో ఈ ఇంటర్మీడియట్ రద్దు చేసి సరైన విద్యా అవగాహన కల్పించి ఇప్పుడు పిల్లలకి అందిస్తే ఎంతో బాగుంటుందని మా ఉద్దేశం. సో ఇలాంటి మంచి విద్యా విధానం అనేది ముందు తరాలకి అందిస్తుందని మనసారా ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.